4 నెలల్లో విశాఖ మహానగర పాలక సంస్థ కొత్త మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ చెప్పారు. విశాఖ నూతన మాస్టర్ ప్లాన్పై సచివాలయంలో అధికారులు విశాఖ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. మే నెలాఖరులోగా విశాఖ మెట్రో రైల్ టెండర్లు పూర్తి చేయాలని నిర్ణయించారు. విశాఖ మాస్టర్ ప్లాన్పై ఆ ప్రాంత ఎమ్మెల్యేలు అధికారులతో సమీక్షించిన మంత్రి నారాయణ వైసీపీ నేతల స్వార్థానికి అనుగుణంగా మాస్టర్ ప్లాన్ను తయారు చేశారని ఆరోపించారు. ప్రజలు ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను తీసుకుని 4 నెలల్లో కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని మంత్రి వెల్లడించారు. భోగాపురం విమానాశ్రయానికి వెళ్లేందుకు ఇబ్బందులు తలెత్తకుండా రహదారులు ఏర్పాటు చేసేలా అధికారులను ఆదేశించినట్లు నారాయణ తెలిపారు. ఒరిజినల్ మాస్టర్ ప్లాన్ ఒకటి ఉంది 20 years బ్యాక్ కి. లాస్ట్ టైం వాళ్ళు యాక్చువల్గా వాళ్ళకు అనుకువగా డీవియేషన్ చేసేసి, అంటే అంతకుముందు మాస్టర్ ప్లాన్ లో ఒక రోడ్డు ఉంటే దాన్ని యాక్చువల్ గా వైడెన్ చేయమంటే ఎత్తేసారు. కొన్ని కావాలని పెట్టారు, వైడెన్ చేయక తప్పదు. కొన్నిటికి బైపాసులు తేయాలా. ఈ మాస్టర్ ప్లాన్ దాంట్లోనే మెట్రో రైలు కూడా యాక్చువల్ గా ముఖ్యమంత్రి గారు క్లారిటీ ఇచ్చారు. మే ఎండింగ్ లోపల టెండర్లు పిలిచేటట్టుగా ప్లాన్ చేయాలని అధికారులకు ఆదేశించాను. 8 క్రాస్ రోడ్ల దగ్గర ఫ్లైఓవర్స్ ఉన్నాయి. ఆ క్రాస్ రోడ్లన్నీ కవర్ అవుతూ అక్కడ డబుల్ డెక్కర్ ప్లాన్ చేశారు. ల్యాండ్ అక్విజిషన్ చేసిన వాటికి టీడీఆర్ బాండ్లు ఇవ్వాల. 1 month టైంలో మాక్సిమం క్లోజ్ చేస్తున్నారు. విశాఖ మాస్టర్ ప్లాన్ పై కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు ఆ ప్రాంత ఎమ్మెల్యేలు తెలిపారు. ప్రజల అభిప్రాయాన్ని తీసుకుని మాస్టర్ ప్లాన్ ను మళ్లీ రూపొందించాలని కోరినట్లు నేతలు వివరించారు. 22A భూములు, తాగునీటి సమస్య, బీచ్ కారిడార్ వంటి సమస్యలు మంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. అనకాపల్లి, గాజువాక భూ సమస్యల పరిష్కారానికి మంత్రి నారాయణ ఆమోదం తెలిపినట్లు ఎమ్మెల్యేలు చెప్పారు. విజన్ 2047 పై ఫోకస్ పెట్టినట్లుగానే వైజాగ్ పై సీఎం దృష్టి పెట్టారని నేతలు వెల్లడించారు. గ్రేటర్ విశాఖ అంటే రాష్ట్రంలోనే ఒక ఉన్నతమైనటువంటి ఎక్కువ రెవెన్యూ సంపాదించినటువంటి పెద్ద నగరం కాబట్టి ఈ నగరానికి సరైనటువంటి మాస్టర్ ప్లాన్ ఉండాలనే కోరిక మేరకు గౌరవనీయులు మంత్రివర్యులు నిర్ణయం తీసుకుని ఒక రివ్యూ చేసి అది త్వరలోనే ఇది ఫైనలైజ్ చేయాలనేసి 4 మాసాల్లో పూర్తి చేయాలనేసి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గత 20-30 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఈ రోజు ఒక మంచి పరిష్కారం ఈ రోజు మంత్రి గారు చూపించినందుకు వారికి ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు. ఈ మాస్టర్ ప్లాన్ కి సంబంధించి ఏదైతే మనం ఇమాజినరీ రోడ్స్ అంటున్నాం, ప్రపోజ్డ్ రోడ్స్ అంటున్నాం, అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో దీనివల్ల కొన్ని ప్రపోజ్డ్ రోడ్స్ లో చిన్న చితగా సైట్లు ఉన్నటువంటి వారు చాలా ఇబ్బంది పడుతున్నారు. కనుక దాని మీద అసలు సాధ్య అసాధ్యాల మీద పూర్తి అధ్యయనం చేసి ఆ రోడ్లు పెట్టండి అన్నది అది క్లియర్ గా అందరు శాసనసభ్యులు మంత్రి గారి దృష్టి తేవడం జరిగింది. మాస్టర్ ప్లాన్ లో గత ప్రభుత్వం ఏం చేశారంటే అడ్డుగోలుగా వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళ సొంత సైట్లలో ఈ మాస్టర్ ప్లాన్ ప్రపోజ్ చేశారు. దాని మీద పూర్తి స్థాయి రివ్యూ కూడా చేయమని చెప్పేసి మంత్రి గారు తీసుకురావడం జరిగింది. ఏదైతే VMRDA నుంచి APIIC నుంచి ల్యాండ్స్ ఎవరికైతే కార్పొరేట్ హాస్పిటల్ కి అతి తక్కువ ధరకి ల్యాండ్స్ ఇచ్చి 10% ఉచితంగా ఫ్రీ ట్రీట్మెంట్ చేయాలి ఓపీలో అని చెప్పి కండిషన్ ఉండి, అట్లాగే 15% బెడ్స్ కూడా ఉచితంగా ఫ్రీ ట్రీట్మెంట్ చేయాలని కండిషన్ ఉండి, అట్లాగే ITDA పిల్లలు స్టూడెంట్స్ కి వాళ్ళకి కూడా ఉచితమైన ఫ్రీ ట్రీట్మెంట్ చేయాలన్న కండిషన్స్ ఈ 15 సంవత్సరాల నుంచి ఎక్కడా కూడా జరగటం లేదు. ఇప్పుడు మంత్రివర్యులు కన్సర్న్ కలెక్టర్స్ కి ఆదేశించి అది అమలు ఉండేటట్టు చేయవలసిందిగా వారు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది.